శ్రీరామనవమి తర్వాత కాలం అనేది చాలామంది భక్తుల దృష్టిలో ఒక పవిత్రమైన ప్రారంభంగా భావించబడుతోంది. శ్రీరాముని జన్మదినమైన ఈ మహత్తరమైన రోజు ధర్మం, సత్యం, సహనం, న్యాయం వంటి విలువలను మన జీవితంలో గుర్తుచేస్తుంది. ఈ పర్వదినం తర్వాత వచ్చే రోజులు అనేక రాసుల వారికి కొత్త అవకాశాలు, మార్పులు తీసుకువస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఒక చిన్న మార్పు లేదా చిన్న ఆచరణ కూడా పెద్ద శుభఫలితాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్వసిస్తారు. కర్కాటక రాశివారు సాధారణంగా భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబం, బంధాలు, ప్రేమ వంటి విషయాలను చాలా విలువగా భావిస్తారు. కానీ చాలా సందర్భాల్లో వీరి మనసు చాలా సున్నితంగా ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకే బాధపడటం జరుగుతుంది. శ్రీరామనవమి తర్వాత ఈ రాశివారు తమ మనసులో ఉన్న భయాలు, అనుమానాలు, గతంలో జరిగిన బాధలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటే అది వారి జీవితానికి కొత్త వెలుగును తీసుకువస్తుంది. ఇది పెద్ద పని కాదు, కానీ మనసులో మార్పు తీసుకురావడం అనే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారు చెయ్యాల్సిన ఒక ముఖ్యమైన చిన్న పనేమిటంటే, ప్రతిరోజూ ఉదయం కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తమ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తుచేసుకోవడం. చాలామంది మనుషులు తమ వద్ద లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ తమ వద్ద ఉన్న వరాలను గుర్తించరు. మీరు ప్రతిరోజూ కొద్దిసేపు మీ జీవితంలో ఉన్న మంచి సంబంధాలు, మీకు సహాయం చేసిన వ్యక్తులు, మీరు సాధించిన చిన్న విజయాలు గురించి ఆలోచిస్తే మీలో ఒక కొత్త ధైర్యం పుడుతుంది. ఆ ధైర్యం మీకు కొత్త అవకాశాలను ఆకర్షిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మాటల్లో జాగ్రత్త. కర్కాటక రాశివారు కొన్నిసార్లు తమ భావోద్వేగాలకు లోనై వెంటనే స్పందిస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో అపార్థాలకు దారితీస్తుంది. శ్రీరామనవమి తర్వాత మీరు మాట్లాడే ముందు ఒక క్షణం ఆలోచించే అలవాటు చేసుకుంటే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీ మాటల్లో మృదుత్వం ఉంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు మరింత దగ్గరవుతారు. దీనివల్ల మీ జీవితంలో సహకారం పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో కర్కాటక రాశివారు కృతజ్ఞత అనే భావాన్ని అలవాటు చేసుకోవాలి. మీకు చిన్న సహాయం చేసిన వారికైనా ధన్యవాదాలు చెప్పడం ఒక గొప్ప గుణం. ఇది చిన్న పనిలాగా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది. మీరు కృతజ్ఞత చూపిస్తే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ పట్ల మరింత సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఆ సానుకూలత మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సేవాభావం. శ్రీరామనవమి తర్వాత మీరు మీకు సాధ్యమైనంత వరకు ఎవరికైనా చిన్న సహాయం చేయడం ప్రారంభిస్తే అది మీ జీవితానికి ఆశీర్వాదంలా మారుతుంది. అది పెద్ద సహాయం కావాల్సిన అవసరం లేదు. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం, ఒక వృద్ధుడికి సహాయం చేయడం, లేదా ఎవరికైనా ధైర్యం చెప్పడం వంటి చిన్న పనులు కూడా ఎంతో పుణ్యఫలితాన్నిస్తాయి. ఈ సేవాభావం మీ మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. కర్కాటక రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది. కానీ కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలొస్తాయి. ఈ సమయంలో మీరు మొదటిగా ముందడుగు వేసి సంబంధాలను సరిచేసుకోవాలని ప్రయత్నిస్తే అది చాలా మంచి ఫలితాన్నిస్తుంది. ఒక ఫోన్ కాల్ చేయడం, ఒక స్నేహపూర్వక మాట మాట్లాడడం కూడా చాలా గొప్ప మార్పును తీసుకురాగలదు. మీరిలా చేస్తే మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. అదేవిధంగా ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికతకు కొంత సమయం కేటాయిస్తే మరింత మంచిది. ప్రతిరోజూ కొద్దిసేపు భగవంతుని స్మరణ చేయడం, ప్రార్థన చేయడం, లేదా మీకు ఇష్టమైన మంత్రాన్ని జపించడం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రశాంతమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు చాలా మంచి ఫలితాలనిస్తాయి. మరొక చిన్న పని ఏమిటంటే మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవడం. చాలామంది జీవితంలో ఏమి కావాలో తెలియక గందరగోళంలో పడిపోతారు. కానీ మీరు మీకు కావలసిన లక్ష్యాలను ఒక కాగితం మీద రాసుకుని ప్రతిరోజూ వాటికోసం చిన్న అడుగులు వేస్తే మీరు అనుకున్నదానికంటే వేగంగా ముందుకు వెళ్లగలుగుతారు. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కర్కాటక రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదృష్టం అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. అది మన ఆలోచనలు, మన చర్యలు, మన ప్రవర్తన ద్వారా ఆకర్షించబడుతుంది. మీరు మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే మీ జీవితంలో కూడా సానుకూల సంఘటనలు పెరుగుతాయి. శ్రీరామనవమి తర్వాత మీరు చేసే ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, మీ మాటల్లో మాధుర్యం ఉంచి, ఇతరులకు సహాయం చేస్తూ కృతజ్ఞతతో జీవిస్తే త్వరలోనే మీరు ఊహించని మంచి వార్తలు వింటారు. అది మీ పని, కుటుంబం, ఆర్థిక పరిస్థితి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. జీవితం మనకు ప్రతిరోజూ ఒక కొత్త అవకాశాన్నిస్తుంది.
ఆ అవకాశాన్ని గుర్తించి చిన్న మంచి పనులు చేయడం ప్రారంభిస్తే దాని ఫలితం పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి కర్కాటక రాశివారు ఈ పవిత్రమైన సమయంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చెయ్యాలని. మీరు ఈ మార్గంలో ముందుకు సాగితే మీ జీవితంలో నిజంగా మంచి మార్పులు కనిపిస్తాయి. త్వరలోనే మీ చెవులకు ఆనందాన్ని తెచ్చే శుభవార్తలు చేరుతాయి. మీ కృషి, మీ సహనం, మీ మంచి హృదయం మీకు ఆశించిన ఫలితాలను అందిస్తాయి. జీవితంలో ఆశను కోల్పోకుండా ముందుకు సాగితే ప్రతిరోజూ ఒక కొత్త విజయానికి దారితీస్తుంది. శ్రీరామనవమి తర్వాత కాలం అనేది ఆధ్యాత్మికంగా చాలా శుభప్రదమైన సమయంగా భావించబడుతుంది. ఈ సమయంలో చాలామంది తమ జీవితంలో కొత్త మార్పులు ప్రారంభమవుతాయని నమ్ముతారు. ముఖ్యంగా కర్కాటక రాశివారికి ఈ కాలం ఒక కొత్త ఆశను, కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతాయి. కొన్నిసార్లు మనం చేసే చిన్న మంచి నిర్ణయాలు కూడా జీవితంలో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో కర్కాటక రాశివారు శ్రీరామనవమి తర్వాత వినే అవకాశం ఉన్న కొన్ని శుభవార్తలను ఆసక్తికరంగా తెలుసుకుందాం. 1. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన మంచి వార్త. కర్కాటక రాశివారికి మొదటి శుభవార్తగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన మంచి వార్త వినిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఒక్కసారిగా మీ ముందు రావచ్చు. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశం రావచ్చు. మరికొందరికి ఇప్పటికే చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగడం వంటి వార్తలు వినిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలంలో కొత్త కస్టమర్లు రావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి అనుకూల పరిస్థితులు కనిపించవచ్చు. మీరు చేసిన కష్టం గుర్తింపు పొందే సమయం ఇదే కావచ్చు. 2. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల. ఇంకో ముఖ్యమైన శుభవార్త డబ్బుకు సంబంధించినదిగా ఉండవచ్చు. గతంలో చేసిన పెట్టుబడులు లేదా కష్టపడి చేసిన పనులకు ఇప్పుడు ఫలితం రావచ్చు. కొందరికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మరికొందరికి అనుకోకుండా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద మొత్తం కావాల్సిన అవసరం లేదు, కానీ మీ మనస్సుకు ఆనందం కలిగించే విధంగా ఉండవచ్చు. ఈ సమయంలో డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో మరింత స్థిరత్వం పొందవచ్చు. 3. కుటుంబంలో ఆనందాన్ని తెచ్చే వార్త. కర్కాటక రాశివారు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుభవార్తల్లో ఒకటి కుటుంబానికి సంబంధించినదిగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభకార్యం జరగడం, చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువు మళ్లీ దగ్గరవడం, లేదా కుటుంబ సభ్యులలో ఎవరికైనా మంచి విజయం రావడం వంటి విషయాలు మీ ఇంట్లో ఆనందాన్ని పెంచవచ్చు. కుటుంబంలో ప్రేమ, అనుబంధం మరింత బలపడే సమయం ఇది. 4. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని పూర్తవడం. కొన్ని పనులు మన జీవితంలో చాలా కాలం పాటు ఆలస్యమవుతుంటాయి. కర్కాటక రాశివారు కూడా ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉండవచ్చు. కానీ శ్రీరామనవమి తర్వాత ఆగిపోయిన పని మళ్లీ ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. అది భూమి, ఇల్లు, చదువు లేదా ఇతర వ్యక్తిగత ప్రణాళికలకు సంబంధించిన పని కావచ్చు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా సానుకూలంగా మారి మీకు ఉపశమనం కలిగించవచ్చు. 5. మీ ప్రతిభకు గుర్తింపు లభించడం. కర్కాటక రాశివారు చాలాసార్లు తమ ప్రతిభను బయటకు చూపించకుండా మౌనంగా కష్టపడతారు. కానీ ఈ కాలంలో మీరు చేసిన పని లేదా మీలో ఉన్న ప్రత్యేకత ఇతరుల దృష్టికి రచ్చే అవకాశం ఉంది. మీకు ప్రశంసలు రావచ్చు, మీ ఆలోచనలకు విలువ పెరగవచ్చు. కొన్నిసార్లు ఒక చిన్న ప్రశంస కూడా మనలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదే ఆత్మవిశ్వాసం భవిష్యత్తులో మరింత పెద్ద విజయాలకు దారితీస్తుంది. 6. కొత్త పరిచయం ద్వారా మంచి మార్పు. కొన్ని సందర్భాల్లో మన జీవితాన్ని మార్చేది ఒక కొత్త పరిచయం కావచ్చు. ఈ సమయంలో మీరు కలిసే ఒక వ్యక్తి మీకు మంచి మార్గదర్శకుడిగా మారవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి అవకాశం రావచ్చు, లేదా మీ ఆలోచనలలో సానుకూల మార్పు రావచ్చు. కొన్నిసార్లు ఒక మంచి స్నేహం కూడా జీవితంలో పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది. ఈ 6 శుభవార్తలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా జరగాల్సిన అవసరం లేదు. కాని ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ మనసులో ఆశను ఉంచుకోవడం, మంచి ఆలోచనలు కలిగి ఉండటం, మీ కష్టాన్ని కొనసాగించటం, ఇతరులతో మంచి సంబంధాలు ఉంచుకోవడం వంటి అలవాట్లు మీ జీవితంలో నిజంగా మంచి మార్పులను తీసుకువస్తాయి. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితం అనేది కేవలం అదృష్టంపై మాత్రమే ఆధారపడదు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ప్రయత్నాలు కూడా మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ శుభవార్తలు మీ జీవితంలో నిజంగా ఆనందాన్ని తీసుకురావచ్చు. అందుకే ఈ కాలాన్ని ఒక కొత్త ప్రారంభంగా భావించండి. మీలోని మంచి లక్షణాలను బయటకు తీసుకురండి.
ఇతరులకు సహాయం చేయండి, కుటుంబంతో ఆనందంగా ఉండండి, మీ లక్ష్యాల కోసం కృషి చేయండి. అప్పుడు మీ చెవులకు వినిపించే శుభవార్తలు కేవలం ఊహ మాత్రమే కాకుండా నిజమైన ఆనందంగా మారే అవకాశం ఉంటుంది. మీరు కూడా మంచి రోజులు రాబోతున్నాయని నమ్మితే మీ మనసులో ఒక సానుకూల భావనతో ముందుకు సాగండి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. త్వరలోనే మీరు వినే శుభవార్తలు మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి ఆనందాన్ని పంచుతాయి. శ్రీరామనవమి తర్వాత కాలం చాలామందికి ఒక కొత్త ప్రారంభంగా భావించబడుతోంది. ఈ పవిత్రమైన సమయం మనకు ధర్మం, సహనం, న్యాయం వంటి విలువలను గుర్తుచేస్తుంది. కర్కాటక రాశివారికి ఈ కాలం ముఖ్యమైన మార్పులను సూచించే అవకాశం ఉంది. జీవితంలో ఉన్నతిని పొందాలంటే కేవలం అదృష్టం మాత్రమే కాదు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు, మన అలవాట్లు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఈ సమయంలో కర్కాటక రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి జీవితం మరింత స్థిరంగా, విజయవంతంగా మారే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశివారు ముందుగా తమ భావోద్వేగాలను నియంత్రించటం నేర్చుకోవాలి. ఈ రాశివారికి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయాలకే బాధపడటం లేదా త్వరగా బాధను మనసులో పెట్టుకోవడం వారి స్వభావంలో భాగం. కాని జీవితంలో ముందుకు వెళ్లాలంటే ప్రతి విషయాన్ని మనసుకు పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరో చెప్పిన మాటల వల్ల మనసు బాధపడినా దానిని ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగడం చాలా అవసరం. భావోద్వేగాలను నియంత్రించగలిగితే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన జాగ్రత్త మాటల్లో ఉండాలి. కొన్నిసార్లు కర్కాటక రాశివారు తమ భావాలను వెంటనే బయటపెడతారు. ఇది కొన్నిసార్లు ఇతరులతో అపార్థాలకు దారితీస్తుంది. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించే అలవాటు చేసుకోవడం మంచిది. మృదువుగా మాట్లాడటం, ఎదుటివారి భావాలను గౌరవించటం మీకు మంచి సంబంధాలను కల్పిస్తుంది. మంచి సంబంధాలు జీవితంలో చాలా అవకాశాలను తెస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశివారు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా చాలా అవసరం. చాలామంది తమ లక్ష్యాలను వాయిదా వేస్తూ ఉంటారు. కానీ మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ప్రతిరోజూ వాటికోసం చిన్న ప్రయత్నాలు చేస్తే త్వరలోనే మంచి ఫలితాలను చూస్తారు. సమయాన్ని విలువైనదిగా భావించటం జీవితంలో ఎదగడానికి మొదటి అడుగు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చినప్పుడు వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయటం అలవాటు చేసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించటం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండవచ్చు. ఒక చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. కాబట్టి డబ్బు విషయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. కర్కాటక రాశివారు ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. పని, కుటుంబ బాధ్యతలు వంటి విషయాల్లో బిజీగా ఉండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయటం, సరైన ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం బాగుంటేనే మనం జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించగలుగుతాం. ఇంకో ముఖ్యమైన విషయం స్నేహాలు మరియు పరిచయాలు. ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మడం కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఎవరితో ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకోవడం అవసరం. మీకు నిజంగా మద్దతుగా ఉండే వ్యక్తులను గుర్తించటం మరియు వారికి విలువ ఇవ్వటం చాలా ముఖ్యం. మంచి స్నేహాలు జీవితంలో మనకు బలం ఇస్తాయి. ఆధ్యాత్మికత కూడా ఈ సమయంలో మీకు సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిసేపు ప్రార్థన చేయటం లేదా ధ్యానం చేయటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా విజయవంతంగా మారతాయి. మీరు భగవంతునిపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ ముందుకు సాగితే మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. కర్కాటక రాశివారు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన తప్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకూడదు. గతం మనకు పాఠాలు నేర్పుతుంది, కాని భవిష్యత్తును నిర్ణయించేది మన ప్రస్తుత చర్యలు. కాబట్టి గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకుండా దానినుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. ఇంకో మంచి అలవాటు కృతజ్ఞత భావం. మీ జీవితంలో మీకు సహాయం చేసిన వారిని గుర్తుపెట్టుకుని వారికి ధన్యవాదాలు చెప్పడం ఒక గొప్ప గుణం. ఈ గుణం వల్ల మీకు మరింత మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు గౌరవం ఇవ్వటం ద్వారా మీరు కూడా గౌరవాన్ని పొందుతారు. జీవితంలో ఉన్నతిని పొందాలంటే కష్టపడటం తప్పనిసరి. కాని కేవలం కష్టం మాత్రమే కాదు, సరైన దిశలో కృషి చేయటం కూడా చాలా అవసరం. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని మీ శక్తిని ఆ దిశలో వినియోగిస్తే మీరు అనుకున్నదానికంటే వేగంగా విజయాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి.
తమ జీవితాన్ని సానుకూలంగా మార్చుకోవాలని. మంచి ఆలోచనలు కలిగి ఉండటం, మంచి పనులు చేయటం, ఇతరులకు సహాయం చేయటం వంటి అలవాట్లు మీ జీవితాన్ని నిజంగా మార్చగలవు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు సవాళ్లు వస్తాయి, కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి. కానీ మీరు ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి సవాలు కూడా ఒక కొత్త అవకాశంగా మారుతుంది. కాబట్టి శ్రీరామనవమి తర్వాత ఈ సమయాన్ని ఒక మంచి ప్రారంభంగా తీసుకుని మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించండి. మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ మీ లక్ష్యాల కోసం కృషి చేస్తూ ముందుకు సాగితే కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. సహనం, క్రమశిక్షణ, సానుకూల ఆలోచన ఈ మూడు మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలవు. శ్రీరామనవమి అనేది ధర్మం, సత్యం, న్యాయం మరియు భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ. ఈ రోజు తర్వాత వచ్చే రోజులను అనేక మంది ఆధ్యాత్మికంగా ఒక కొత్త ప్రారంభంగా భావిస్తారు. ఈ సమయంలో మన ఆలోచనలు, మన ప్రార్థనలు, మన ఆచరణలు కూడా మన జీవితంపై మంచి ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశివారు ఈ కాలంలో కొంత ప్రత్యేకమైన దేవతారాధన చేయటం ద్వారా మనశ్శాంతి, ధైర్యం మరియు సానుకూల మార్పులను అనుభవించవచ్చని భావిస్తారు. ఈ ఆరాధనలు కేవలం పరిహారాలుగా మాత్రమే కాకుండా మన మనస్సును శుద్ధి చేసే ఆధ్యాత్మిక సాధనగా కూడా పనిచేస్తాయి. కర్కాటక రాశివారికి ముఖ్యంగా భక్తి మరియు భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవతారాధనలో వారు నిజమైన మనసుతో పాల్గొంటే దాని ఫలితం మరింత సానుకూలంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి తర్వాత మొదటగా చేయదగిన ఆరాధన శ్రీరాముని స్మరణ. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు శ్రీరాముని నామాన్ని జపించటం ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామస్మరణ మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. ఈ జపం ద్వారా మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. భక్తితో చేసే ఈ చిన్న సాధన జీవితంలో ధైర్యాన్ని పెంచుతుంది. ఇంకో ముఖ్యమైన ఆరాధన చంద్రునితో సంబంధం కలిగిన ప్రార్థన. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడని జ్యోతిష్య విశ్వాసం. అందువల్ల ప్రతి సోమవారం రోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేయటం మంచిదిగా భావిస్తారు. సోమవారం రోజున సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూసి కృతజ్ఞతతో ప్రార్థన చేయటం ద్వారా మనస్సుకు శాంతి కలుగుతుంది. ఈ అలవాటు మన ఆలోచనలను స్థిరంగా ఉంచటంలో సహాయపడుతుంది. అలాగే ఈ సమయంలో శివారాధన కూడా ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. సోమవారం రోజున శివాలయంలో దర్శనం చేయటం లేదా ఇంట్లోనే శివుణ్ణి స్మరించటం ద్వారా మనసులోని ఆందోళనలు తగ్గుతాయని అనేకమంది విశ్వసిస్తారు. కొద్దిసేపు ధ్యానం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించటం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శివుణ్ణి స్మరించటం మనకు సహనం మరియు ధైర్యం నేర్పుతుంది. కర్కాటక రాశివారు ఈ సమయంలో సేవాభావాన్ని కూడా ఒక ఆధ్యాత్మిక పరిహారంగా తీసుకోవచ్చు. దేవతారాధన అంటే కేవలం ఆలయానికి వెళ్లటం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేయటం కూడా ఒక గొప్ప పూజగా భావించబడుతుంది. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం లేదా వృద్ధులను గౌరవించటం వంటి పనులు మన జీవితంలో మంచి శక్తిని తీసుకువస్తాయి. ఈ విధమైన సేవాభావం మనలో ఉన్న స్వార్థాన్ని తగ్గించి కరుణను పెంచుతుంది. ఇంకా ఒక మంచి అలవాటు ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించటం. ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొద్దిసేపు దీపం వెలిగించి ప్రార్థన చేయటం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీపం వెలిగించే సమయంలో మనసులో మంచి ఆలోచనలు ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ చిన్న అలవాటు మనకి అంతరంగిక శాంతినిస్తుంది. కర్కాటక రాశివారు భక్తి పాటలు లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను వినడం లేదా చదవడం కూడా ఒక మంచి పరిహారంగా భావించవచ్చు. ప్రతిరోజూ కొద్దిసేపు ఆధ్యాత్మిక విషయాలను వినడం ద్వారా మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి. ఇది మనకు జీవితంపై ఒక సానుకూల దృష్టిని ఇస్తుంది. భక్తి గీతాలు లేదా ధర్మకథలు వినడం ద్వారా మనసు మరింత ప్రశాంతంగా మారుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన పరిహారం కృతజ్ఞతాభావాన్ని పెంపొందించడం. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను గుర్తుచేసుకోవడం ఒక మంచి అలవాటు. ఇది మనసులో సంతోషాన్ని పెంచుతుంది. మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆశీర్వాదాలను గుర్తించడం ద్వారా మనలో ఆశాభావం పెరుగుతుంది. కర్కాటక రాశివారికి ప్రకృతితో సమయం గడపడం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక సాధనగా మారుతుంది. ఉదయం సమయంలో కొద్దిసేపు నడక చేయడం, ప్రకృతి అందాలను ఆస్వాదించడం ద్వారా
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన ఆలోచనలను సానుకూలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన పరిహారం మంచి మాటలు మాట్లాడడం. మన మాటలు కూడా ఒక శక్తిగా పనిచేస్తాయి. కాబట్టి ఇతరులను గౌరవంగా సంభాషించడం, ఎవరినీ బాధపెట్టకుండా ఉండడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా భావించవచ్చు. మంచి మాటలు మనకు మంచి సంబంధాలను కల్పిస్తాయి. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దేవతారాధన అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన జీవన విధానాన్ని కూడా సానుకూలంగా మార్చుకోవడం. నిజాయితీగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడం, క్రమశిక్షణ పాటించడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవనంలో భాగమే. శ్రీరామనవమి తర్వాత మీరు ఈ చిన్న ఆచరణలను మీ జీవితంలో అలవాటు చేసుకుంటే మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. ఆ ప్రశాంతతే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. భక్తి, సహనం, సేవాభావం ఈ 3 లక్షణాలు మీ జీవితాన్ని సానుకూల దిశలో నడిపిస్తాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను భయపడకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే ప్రతిరోజూ ఒక కొత్త ఆశను తీసుకువస్తుంది. కర్కాటక రాశివారు ఈ సమయంలో భక్తితో చేసే ప్రార్థనలు, మంచి పనులు, సానుకూల ఆలోచనలు వారి జీవితంలో మంచి మార్పులకు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఈ పవిత్రమైన కాలాన్ని ఒక మంచి ఆధ్యాత్మిక ప్రారంభంగా తీసుకుని భక్తితో దేవతారాధన చేయండి. మనసులో విశ్వాసం ఉంచుకుని మంచి పనులు చేస్తూ ముందుకు సాగితే జీవితంలో శాంతి, ఆనందం మరియు విజయాన్ని అనుభవించే అవకాశం మరింత పెరుగుతుంది. కర్కాటక రాశివారికి జీవితం చాలా ప్రత్యేకమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా మనసు బాగుండే వ్యక్తులు. కుటుంబం, ప్రేమ, అనుబంధం వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి జీవితంలో ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వారు ఇతరుల భావాలను త్వరగా అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉండటం. ఎవరు బాధలో ఉన్నా వారిని ఓదార్చడం, సహాయం చేయడం వీరికి సహజంగా వచ్చే గుణం. అందుకే చాలామంది కర్కాటక రాశివారిని విశ్వసించి తమ సమస్యలను చెప్పుకుంటారు. ఈ స్వభావం వారి జీవితంలో మంచి సంబంధాలను కల్పిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇదే స్వభావం వల్ల వారు ఇతరుల బాధలను తమ మనసులో ఎక్కువగా తీసుకుని బాధపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వారు తమ భావోద్వేగాలను కొంచెం నియంత్రించడం నేర్చుకుంటే జీవితం మరింత సులభంగా మారుతుంది. కర్కాటక రాశివారికి కుటుంబం ఒక పెద్ద బలం. కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు వీరికి చాలా ముఖ్యమైనది. ఇంట్లో ఉన్నవారితో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా వారికొక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. ఈ రాశివారు ఇంటి వాతావరణాన్ని శాంతిగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే కుటుంబంలో ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుగా పరిష్కారం కోసం ప్రయత్నించే వ్యక్తులు వీరే అవుతారు. ఈ గుణం వల్ల కుటుంబంలో వారికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జీవితంలో ఎదగడానికి కర్కాటక రాశివారు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వారు తమలో ఉన్న ప్రతిభను నమ్మాలి. చాలాసార్లు ఈ రాశివారు తమకున్న సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తారు. కాని నిజానికి వారు చాలా ప్రతిభావంతులు. వారు ఒక పనిమీద దృష్టి పెట్టి కష్టపడితే మంచి ఫలితాలను సాధించగలరు. ముఖ్యంగా కళలు, సృజనాత్మక పనులు, సేవా కార్యక్రమాలు వంటి రంగాల్లో వారు మంచి విజయాలను పొందగల సామర్థ్యం కలిగి ఉంటారు. కర్కాటక రాశివారికి సహనం కూడా ఒక గొప్ప గుణం. జీవితంలో కొన్ని సందర్భాల్లో పనులు ఆలస్యమవుతాయి. కాని వారు సహనం కోల్పోకుండా ముందుకు సాగితే చివరకు మంచి ఫలితాన్ని చూస్తారు. క్రమంగా ముందుకు వెళ్లే అలవాటు వీరికి విజయాన్ని దగ్గర చేస్తుంది. చిన్న చిన్న విజయాలను కూడా ఆనందంగా స్వీకరించడం ద్వారా వారి జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఈ రాశివారికి ప్రకృతితో అనుబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. సముద్రం, నీరు, వర్షం వంటి ప్రకృతి దృశ్యాలు వీరికి ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు బయటకు వెళ్లి కొంత సమయం ప్రశాంతంగా గడపడం వారికి చాలా ఉపశమనం ఇస్తుంది. కర్కాటక రాశివారు మంచి స్నేహితులుగా కూడా పేరు పొందుతారు. ఒకసారి ఎవరికైనా స్నేహం చేస్తే ఆ సంబంధాన్ని చాలా విలువగా భావిస్తారు.
స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని కొన్నిసార్లు వారు ఎవరినైనా త్వరగా నమ్మడం వల్ల నిరాశకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే స్నేహాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నిజమైన స్నేహితులను గుర్తించి వారితో సంబంధాలను బలోపేతం చేయడం జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. కర్కాటక రాశివారు తమ మనసులో ఉన్న మంచి ఆలోచనలను బయటపెట్టడానికి కూడా ప్రయత్నించాలి. కొన్నిసార్లు వారు తమ భావాలను లోపలే దాచుకుంటారు. కాని తమ ఆలోచనలను స్పష్టంగా చెప్పడం ద్వారా ఇతరులతో మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇది సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. జీవితంలో విజయాన్ని పొందాలంటే క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. కర్కాటక రాశివారు తమ దైనందిన జీవితంలో కొంత క్రమాన్ని పాటిస్తే మరింత స్థిరతం పొందగలరు. ఉదయం త్వరగా లేవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం వంటి అలవాట్లు వారి జీవితాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యం బాగుంటేనే మనం మన లక్ష్యాల కోసం కృషి చేయగలుగుతాము. ఈ రాశివారికి మరో ముఖ్యమైన లక్షణం కరుణ. ఇతరుల పట్ల దయ చూపించడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వీరికి సహజంగా వస్తుంది. ఈ గుణం వల్ల వారు చాలామంది హృదయాలను గెలుచుకుంటారు. మనిషి జీవితంలో సంపాదన మాత్రమే కాదు, మంచి పేరు కూడా చాలా ముఖ్యమైనది. కర్కాటక రాశివారు తమ మంచి హృదయంతో ఆ మంచి పేరును సంపాదించగలరు. కర్కాటక రాశివారు కొన్నిసార్లు గతంలో జరిగిన విషయాలను ఎక్కువగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. కాని గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం కన్నా భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం అని భావిస్తే జీవితం మరింత ఉత్సాహంగా ఉంటుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగితే విజయం తప్పకుండా వస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తమపై విశ్వాసం కలిగి ఉండడం. ఎన్ని సవాళ్లు వచ్చినా నేను చేయగలను అనే ధైర్యం ఉంటే ఏ పని అయినా సాధ్యమే. కర్కాటక రాశివారు తమలో ఉన్న ఈ ధైర్యాన్ని గుర్తిస్తే వారు అనుకున్నదానికంటే చాలా ముందుకు వెళ్లగలుగుతారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు సంతోషం వస్తుంది. కాని ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితం ఒక అందమైన ప్రయాణంగా మారుతుంది. కర్కాటక రాశివారు తమ మంచి మనసు, సహనం, కరుణ వంటి గుణాలను ఉపయోగించుకుని ముందుకు సాగితే వారి జీవితం మరింత సంతోషంగా, విజయవంతంగా మారుతుంది. అందుకే ఎప్పుడూ ఆశను కోల్పోకుండా ముందుకు సాగాలి. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు మన జీవితాన్ని నిజంగా మార్చగలవు. కర్కాటక రాశివారు ఈ గుణాలను తమ జీవితంలో కొనసాగిస్తే వారికి శాంతి, ఆనందం మరియు విజయంతో నిండిన భవిష్యత్తు తప్పకుండా కనిపించే అవకాశం ఉంది. కర్కాటక రాశివారికి సాధారణంగా స్థిరమైన ఆలోచనలు, సహనం, కష్టపడే స్వభావం వంటి మంచి లక్షణాలు ఉంటాయి. వీరు ఒక పని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు పట్టుదలతో ముందుకు సాగుతారు. అందుకే చాలా సందర్భాల్లో వారు నెమ్మదిగానైనా స్థిరమైన విజయాన్ని సాధించగలుగుతారు. కాని ప్రతి రాశికి ఉన్నట్లే కర్కాటక రాశివారికి కూడా కొన్ని అలవాట్లు లేదా లక్షణాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు వారి పురోగతికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీరామనవమి వంటి పవిత్రమైన పండుగ తర్వాత కొత్తగా ఆలోచించడం, కొన్ని లక్షణాలను మార్చుకోవడం జీవితంలో అదృష్టాన్ని మరింత దగ్గర చేస్తుందని చాలామంది నమ్ముతారు. కాబట్టి కర్కాటక రాశివారు తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే వారి భవిష్యత్తు మరింత సానుకూలంగా మారే అవకాశం ఉంది. మొదటగా కర్కాటక రాశివారు మార్చుకోవాల్సిన లక్షణం మొండితనం. ఈ రాశివారికి ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవడం చాలా కష్టమనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది మంచి గుణంగా పనిచేస్తుంది, ఎందుకంటే వారు పట్టుదలతో పని పూర్తి చేస్తారు. కాని కొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలను మార్చుకోవడం అవసరం. జీవితంలో ఎదగాలంటే కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం అవసరం. శ్రీరామనవమి తర్వాత ఈ అలవాటు కొంచెం మార్చుకుని పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటే అది వారికి మంచి అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు. ఇంకో లక్షణం ఆలస్యం చేయడం. కర్కాటక రాశివారు పనులను నెమ్మదిగా చేయడం ఇష్టపడతారు. వారు తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగుతారు. ఇది కర్కాటక రాశివారు కొన్నిసార్లు తమ సౌకర్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
ఒకసారి ఒక స్థితిలో స్థిరపడితే దానిని మార్చుకోవడం ఇష్టముండదు. కాని జీవితంలో ఎదగాలంటే కొత్త విషయాలను నేర్చుకోవడం, కొత్త అనుభవాలను స్వీకరించడం చాలా ముఖ్యం. శ్రీరామనవమి తర్వాత కొత్త ఆలోచనలను స్వీకరించే ప్రయత్నం చేస్తే వారి జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం పని విషయంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ఆనందాన్ని తెస్తుంది. ఇంకో ముఖ్యమైన లక్షణం భావాలను వ్యక్తం చేయటంలో కొంత సంకోచం. కర్కాటక రాశివారు తమ మనసులో ఉన్న విషయాలను ఎక్కువగా బయటపెట్టరు. కొన్నిసార్లు వారు ప్రేమను లేదా కృతజ్ఞతను చూపించటంలో కూడా వెనుకంజ వేస్తారు. కాని మనసులో ఉన్న మంచి భావాలను ఇతరులతో పంచుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబం, స్నేహితులు, సహచరులతో మృదువుగా మాట్లాడటం మరియు ప్రేమను వ్యక్తం చేయటం జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. డబ్బు విషయంలో కూడా కర్కాటక రాశివారు కొన్నిసార్లు ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఇది మంచి గుణమే అయినా కొన్నిసార్లు అవసరమైన చోట ఖర్చు చేయటంలో వెనుకంజ వేయటం కూడా సమస్యలకు దారితీస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం మంచిదే, కాని జీవితంలో ఆనందాన్నిచ్చే చిన్న విషయాలను కూడా ఆస్వాదించడం అవసరం. సమతుల్యతతో ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే జీవితం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. కర్కాటక రాశివారు తమ ఆరోగ్యంపై కూడా కొంత ఎక్కువ దృష్టి పెట్టాలి. పని, బాధ్యతల మధ్యలో కొన్నిసార్లు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. కాని ఆరోగ్యం బాగుంటేనే మనం మన లక్ష్యాలను సాధించగలం. కాబట్టి ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయటం, సరైన ఆహారం తీసుకోవడం మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా శక్తినిస్తుంది. ఇంకో ముఖ్యమైన మార్పు ఆలోచనల్లో ఉండాలి. కొన్నిసార్లు కర్కాటక రాశివారు ఒక సమస్యను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది మనసులో ఆందోళన పెంచుతుంది. సమస్యలపై ఎక్కువగా ఆలోచించకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడం మంచిది. ప్రతి సమస్య ఒక పాఠమని భావించి ముందుకు సాగితే మనసులో ధైర్యం పెరుగుతుంది. సంబంధాల విషయంలో కూడా కొంచెం సహనం మరియు అర్థం చేసుకునే గుణం పెంచుకోవాలి. ప్రతి వ్యక్తి ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకే ఇతరుల దృక్పథాన్ని కూడా గౌరవించడం అవసరం. ఇలా చేయడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. మంచి సంబంధాలు జీవితంలో ఆనందాన్ని పెంచడమే కాకుండా మనకు మద్దతును కూడా ఇస్తాయి. శ్రీరామనవమి తర్వాత ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా కర్కాటక రాశివారు తమ జీవితంలో సానుకూల మార్పులను చూడగలరు. అదృష్టమనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తన కలిసే అదృష్టాన్ని నిర్మిస్తాయి. కాబట్టి మంచి అలవాట్లు పెంచుకోవడం ద్వారా మన జీవితంలో అవకాశాలను ఆకర్షించవచ్చు. కర్కాటక రాశివారు తమలో ఉన్న సహనం, పట్టుదల వంటి మంచి గుణాలను కొనసాగిస్తూ పై చెప్పిన కొన్ని లక్షణాలను మార్చుకుంటే వారి భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ప్రతిరోజూ మనకు కొత్తగా నేర్చుకునే అవకాశమిస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించి ముందుకు సాగితే విజయం మనకు దగ్గరవుతుంది. కాబట్టి శ్రీరామనవమి తర్వాత ఈ సమయాన్ని ఒక కొత్త ప్రారంభంగా తీసుకొని మీలో మంచి మార్పులను ప్రారంభించండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. కొత్త విషయాలను నేర్చుకోండి. ఇతరులతో ప్రేమగా ప్రవర్తించండి. ఈ మార్పులు మీ జీవితంలో అదృష్టాన్ని, ఆనందాన్ని మరియు విజయాన్ని తీసుకువచ్చే అవకాశాన్ని పెంచుతాయి.